నమస్తే. నా పేరు రమేష్. నేను ప్రెజెంట్‌గా మైతాకి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాము. మైతా అనేది ఒక ఎన్‌జీఓ ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. చాలామందికి తెలియకపోవచ్చు. 'బహార్ కేఫ్' అనేది ఇప్పుడు బిర్యానీ పాయింట్ కింద 'బహార్ కేఫ్' 25 ఇయర్స్ బ్యాక్ అదొక చిన్న ఇరానీ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్‌లోనే మైతా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కేతు విశ్వనాథ్ రెడ్డి గారు మాకు ఫస్ట్ ప్రెసిడెంట్‌గా ఉండటం జరిగింది. గీతా రామస్వామి, సుధా మురళి చాలామంది ఫ్రెండ్స్‌ని డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరిని కలిపి మైతా స్టార్ట్ చేయడం జరిగింది. మైతా అంటే రీజనరేషన్. మేము ఇనిషియల్‌గా రూరల్‌లో పనిచేద్దాం అనుకుని మైతా స్టార్ట్ చేయడం జరిగింది. 1994-96 మేము రంగారెడ్డి ఇంటీరియర్ ట్రైబల్ విలేజెస్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. వాటర్ షెడ్ విత్ వుమెన్ తోటి. ఎందుకంటే మా అందరికి అందుట్లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ 1996 హైదరాబాద్‌లో ఏమైతే సంఘటన జరిగిందో టోటల్‌గా మైతాని రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి తీసుకురావడం జరిగింది. 1996లో రెయిన్ బజార్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అమీనా అనే ఒక అమ్మాయిని ఒక ఎయిర్ హోస్టెస్ అహ్లూవాలియా ఎయిర్ ఇండియాలో రెస్క్యూ చేయడం జరిగింది. అది టోటల్‌గా నేషనల్ మొత్తాన్ని షేక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో సౌదీ నుంచి చాలామంది షేక్స్ ఓల్డ్ సిటీకి వచ్చి చిన్న ఆడపిల్లలు ఆల్‌మోస్ట్ 13, 14 ఇయర్స్ వాళ్ళని రిలీజియస్‌గా మ్యారేజ్ చేసుకొని సౌదీకి తీసుకెళ్ళేవాళ్ళు. ఇది వన్ ఆఫ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ యాక్చువల్లీ. ఆ సంఘటన తర్వాత మైతా ఓల్డ్ సిటీలో పనిచేద్దాము. ఎస్పెషల్లీ ఫర్ ఆడపిల్లలతోటి పనిచేద్దాము. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ ఏరియాస్‌లో వాళ్ళతో పనిచేద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. 96లో మైతా జర్నీ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్‌లో పనిచేయడం స్టార్ట్ చేశాం. మేము ఓల్డ్ సిటీలో రెయిన్ బజార్‌లో 1996లో ఆడపిల్లల కోసం ఎస్పెషల్లీ 8-18 ఇయర్స్ లోపల ఆడపిల్లల కోసం ఒక ఎడ్యుకేషనల్ సెంటర్, కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా మందిని కలుసుకున్నాము. చాలా కమ్యూనిటీ తోటి మాట్లాడటం జరిగింది. చాలా పరిస్థితులు ఇప్పటికి, అప్పటికి చాలా డిఫరెంట్‌గా ఉండేవి. ఆడపిల్లలకి ఎర్లీగా చైల్డ్ మ్యారేజ్ చేసేవాళ్ళు. మొబిలిటీ అనేది చాలా తక్కువ ఉండేది. తర్వాత స్కూల్ యాక్సెసిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. చైల్డ్ లేబర్ అనేది ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. సో, చాలామంది ఆల్మోస్ట్ 6థ్, 7థ్, 8థ్ క్లాస్‌లో డ్రాప్ ఔట్‌గా ఉంటున్నారు. దే ఆర్ బికమ్ యాస్ ఎ చైల్డ్ లేబర్. మేము ఎక్కడైతే కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్ యాకుత్పుర రెయిన్ బజార్‌లో స్టార్ట్ చేసామో, అక్కడి నుంచి తలాబ్ కట్ట స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి చిన్నగా భవానీ నగరు, ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీలో ఒక 10 ఏరియాస్‌ని మేము ఐడెంటిఫై చేయటం జరిగింది. ముఖ్యంగా మేము ఎడ్యుకేషన్ తోటి స్టార్ట్ చేసాము. ఎడ్యుకేషన్‌తో స్టార్ట్ చేసిన తర్వాత మాకనిపించింది యాక్చువల్లీ ఎడ్యుకేషన్‌తో పాటు వీళ్ళకి ఒక లైవ్లీహుడ్ స్కిల్స్ కూడా నేర్పిస్తే బావుంటుందనుకోని. మేము అప్పుడే కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత బ్యూటీషియన్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఆడపిల్లలకి స్టార్ట్ చేశాము. అది చిన్నగా మేము ఆడపిల్లలు చాలామంది 18, 19 ఇయర్స్ ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ ఎవరైతే 18, 19 ఇయర్స్ ఎర్లీగా మ్యారేజ్ అయ్యి యంగ్ విడోస్‌గా ఉంటారో వాళ్ళు కూడా సెంటర్‌కి రావటం జరుగుతుంది. వాళ్ళు కూడా మేము చదువుకుంటాం అన్నప్పుడు మాకు అప్పుడు ఏపీ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఒకటి ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్. చిన్నగా ఆడపిల్లలను కూడా ఏపీ ఓపెన్ స్కూల్ సిస్టమ్‌కి మేము ట్రైన్ చేయటం జరిగింది. మేమే మైతాని ఫస్ట్ టైమ్ 1998లో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీతో కలిపి మౌలామి ఆజాద్ తేజ అనే ఒక కరిక్యులమ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ కూడా రికగ్నైజ్ చేసింది. అట్లా ఎప్పుడైతే మైతా జర్నీ ఓల్డ్ సిటీలో స్టార్ట్ చేసిందో, ఈ రోజుకి 82 స్లమ్స్‌లో మైతా పనిచేస్తుంది. ముఖ్యంగా చైల్డ్ లేబరు, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ ట్రాఫికింగ్ ఫర్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ దాని మీద కమ్యూనిటీ తోటి పనిచేస్తాము. యూత్ తోటి పనిచేయటం జరుగుతుంది. ప్లస్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏమైతే చేస్తున్నాం వొకేషనల్ సెంటర్ స్టిల్ వి ఆర్ కంటిన్యూయింగ్. కాకపోతే వొకేషనల్ కోర్సెస్ అనేది అడ్వాన్స్‌డ్ కోర్సెస్ అయినాయి. ఇప్పుడు ఎవరికైతే మేము ట్రైనింగ్స్ ఇస్తున్నామో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక 80,000 యూత్‌ని రీచ్ కావడం జరిగింది. అందుట్లో 30-70% యూత్ అనేవాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. చాలామంది టీచర్స్‌గా పనిచేస్తున్నారు. రిటైల్ షాప్స్‌లో పనిచేస్తున్నారు. మిగతా దాంతో పాటు మేము గవర్నమెంట్ స్కూల్స్‌లో రెనోవేషన్ ఆఫ్ ద వాష్ ఫెసిలిటీస్ అంటే చాలా స్కూల్స్‌లో ఇప్పుడు టాయిలెట్స్ లేకపోవటం వలన ఎస్పెషల్లీ గర్ల్స్ లాంగ్ టర్మ్ ఆబ్సెంటిజం పెరుగుతుంది. లాంగ్ టర్మ్ ఆబ్సెంటిజం అనేది డ్రాప్ ఔట్‌కి లింక్ అవుతుంది. డ్రాప్ ఔట్స్ అనేది చిన్నగా చైల్డ్ లేబర్‌లోకి వెళ్ళిపోతున్నారు. దానికోసం ఆల్మోస్ట్ ఒక 80 గవర్నమెంట్ స్కూల్స్‌లో సో ఫార్ మైతా పనిచేయటం జరిగింది. వాళ్ళ టాయిలెట్స్ రెనోవేట్ చేసాము. తర్వాత వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ చేసాము. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్ పెట్టడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ తోటి చాలా దగ్గరగా పనిచేసే ప్రాసెస్‌లో చాలా మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మెటీరియల్ తయారు చేసాము. అంగన్వాడీకి స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. వాళ్ళ వాటర్ ఫెసిలిటీస్, తర్వాత వాళ్ళ లెర్నింగ్ మెటీరియల్స్ డెవలప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్‌లో మైతా చాలా సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది హైదరాబాద్‌లో.
మేము హైదరాబాద్‌లో పనిచేసిన ప్రాసెస్‌లో ఆదిలాబాద్‌లో కూడా ట్రైబల్ ఏరియాస్‌లో పనిచేయడం స్టార్ట్ చేశాము. నబార్డ్‌తో కలిపి ఆదిలాబాద్ ట్రైబల్ ఎస్పెషల్లీ కొలాం కమ్యూనిటీ, గోండ్ కమ్యూనిటీ తోటి ఒక 500 ఫార్మర్స్‌ని ఈ రోజుకి వాళ్ళకి హార్టికల్చర్ ప్లాంటేషన్ కావచ్చు, తర్వాత కిచెన్ గార్డెన్స్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైతే మేము 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామో, ఈ రోజుకి రైతులందరికి ఆల్మోస్ట్ పర్ ఇయర్ దే ఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ 3-5 lakhs రూపీస్ ఎస్పెషల్లీ ఇన్ ద మ్యాంగో హార్టికల్చర్‌లో చేస్తున్నారు. చైల్డ్ లేబర్ మీద మైతా చాలా ఎక్కువగా పనిచేసింది. యాక్చువల్ మేము రంగారెడ్డిలో పనిచేసాము, నల్గొండలో పనిచేసాము. 135 విలేజెస్ రంగారెడ్డి, 135 విలేజెస్ నల్గొండ జిల్లాలో టోటల్ చైల్డ్ లేబర్ ఫ్రీ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్‌లో 2011 నుంచి 2016 దాకా ప్లాన్ ఇండియాతో కలిపి పనిచేసే ప్రాసెస్‌లో మేము 2000 సింగిల్ వుమెన్ హెడెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి మేము లైవ్లీహుడ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చైల్డ్ లేబర్‌కి ఒకానొక మెయిన్ రీజను పావర్టీ లీడ్ ఫర్దర్ ద ఎక్స్‌ట్రీమ్ ఫ్యామిలీ సిట్యుయేషన్. దానివల్ల చాలామంది ఫ్యామిలీస్ పిల్లల్ని పనికి పంపిస్తున్నారని ఆ ఫ్యామిలీతోటి కలిపి పని చేయడం స్టార్ట్ చేసాం. లైవ్లీహుడ్ సపోర్ట్ చేసాం చాలామంది ఫ్యామిలీస్‌కి. ఆ ఫ్యామిలీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 అబోవ్ ప్లస్ దే ఆర్ రన్నింగ్ ఫర్ దట్ ద సక్సెస్‌ఫుల్ లైవ్లీహుడ్ యూనిట్స్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ మహితా హైదరాబాద్‌లో కొన్ని మైగ్రెంట్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ తోటి చేస్తున్నాము. 3 లేబర్ క్యాంపులో పనిచేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 200 చిల్డ్రన్ దే ఆర్ గెట్టింగ్ ఫర్ ద న్యూట్రిషన్ ఫుడ్. అంటే 3-5 ఇయర్స్ కావచ్చు, 6-10 ఇయర్స్. ఈ లేబర్ క్యాంప్ అనేది వీళ్ళంతా మైగ్రెంట్ కన్‌స్ట్రక్షన్ లేబర్స్ ఫ్రమ్ ఛత్తీస్‌గఢ్, రాజస్థాను ఇక్కడి నుంచి వస్తారు. ఒరిస్సా నుంచి వస్తారు. ఆ లేబర్ క్యాంప్‌లో మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోతే పనికి, ఈవినింగ్ దాకా ఆ పిల్లల్ని ఎవరైతే పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్వాడీ సెంటర్స్ యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి, మేమే అక్కడ 3 లేబర్ క్యాంప్స్‌లో టీచర్స్‌ని, తర్వాత ఆయాని పెట్టి మార్నింగ్ న్యూట్రిషన్ ఫుడ్, కుకింగ్ ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ పెడతాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కంపేర్ టు ఆల్మోస్ట్ మిగతా గవర్నమెంట్ స్కూల్స్‌లో పర్ చైల్డ్ 7-8 రూపీస్ ఇస్తుంటే, ఈ లేబర్ క్యాంప్‌లో వీఆర్ ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ 20-25 రూపీస్ పర్ చైల్డ్ మీద చేయడం జరిగింది. చాలామంది ఎవరైతే మాల్ న్యూట్రిషన్ నుంచి ఉండారో చాలామంది బయటపడటం జరిగింది. నౌ దే ఆర్ గోయింగ్ గుడ్. ఇన్‌ఫాక్ట్ అపార్ట్ ఫ్రమ్ ద ఈ న్యూట్రిషన్ ఫుడ్‌తో పాటు మేము వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ చేస్తున్నాము. ఇమ్యునైజేషన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం 3 గవర్నమెంట్ స్కూల్స్‌లో స్టెమ్ ల్యాబ్స్ చేస్తున్నాం, డిజిటల్ ల్యాబ్స్ చేస్తున్నాం. ఎస్పెషల్ 8th-10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెట్టింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ త్రూ ద స్టెమ్ ల్యాబ్స్. వొకేషనల్ సెంటర్స్ స్టిల్ వి ఆర్ రన్నింగ్ ద వొకేషనల్ సెంటర్స్ ఫర్ ద యంగ్ వుమెన్ ఇన్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అత్తాపూర్‌లో నడిపిస్తున్నాం, యాకుత్పురాలో చేస్తున్నాము. వి ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద బ్యూటిషియన్ ట్రైనింగ్, ఐటీ కోర్సెస్ కావచ్చు, టాలీ అకౌంట్స్ ప్యాకేజ్ చేయటం జరిగింది. సంగారెడ్డిలో వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ ద ఫ్యూ ఫార్మర్స్ ఫర్ ద ఈ బోర్‌వెల్ రీచార్జ్ చేయడం జరిగింది 100 ఫార్మర్స్ తోటి. వీఆర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ టు ద ఫార్మర్స్. వాళ్ళు ఏవైతే స్మార్ట్ అగ్రికల్చరు, తర్వాత సస్టైనబుల్ అగ్రికల్చర్ అడాప్ట్ చేసుకునే విధంగా లోకల్‌గా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంతో కూర్చొని వాళ్ళతో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక 50 వుమెన్ చిన్న లైవ్లీహుడ్స్ యూనిట్స్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది సంగారెడ్డిలో. ఒకటి శారీ బిజినెస్ కావచ్చు, రిటైల్ మార్కెటింగ్ కావచ్చు, తర్వాత కిచెన్ గార్డెన్స్ కావచ్చు. నౌ దే ఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ 15,000-20,000 రూపీస్ పర్ మంత్ ఇన్‌కమ్ దే ఆర్ గెయినింగ్. దీంతో పాటు మహితా బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎన్‌జీఓస్ నెట్వర్క్, ఒక 200 ఎన్‌జీఓస్‌తో కలిపి చైల్డ్ రైట్స్ నెట్వర్క్ చేస్తుంది. వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం చైల్డ్ రైట్స్ తోటి. యూనిసెఫ్ సపోర్ట్ తోటి వీళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళు ఎవరైతే వాళ్ళ చిల్డ్రన్ తోటి పనిచేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ డ్యూటీ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్ఫేస్ మీటింగ్స్ పెడుతున్నాము. వీఆర్ ఆల్సో క్లోజ్లీ వర్కింగ్ విత్ ద వేరియస్ డిపార్ట్మెంట్, పోలీస్‌తో కావచ్చు, తర్వాత చైల్డ్ లేబర్ రెస్క్యూ చేస్తున్నాము. చైల్డ్ మ్యారేజెస్ ఆపుతున్నాం డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్‌తో కూర్చొని. ప్లస్ చాలా వరకు మహితా రీసెర్చ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చైల్డ్ మ్యారేజెస్ మీద కావచ్చు, సెకండరీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గురించి కావచ్చు, తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్ ఫర్ దట్ ద స్కూల్ కావచ్చు, ఎన్‌జీఓస్ చేయటం కూడా జరుగుతుంది. ఇది టోటల్‌గా మహితా జర్నీ ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్. ఇన్‌ఫాక్ట్ ఫ్యూచర్‌లో కూడా వి వాంట్ టు కంటిన్యూ దిస్ గుడ్ వర్క్. మహితా ఆల్సో మేము చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌తో కూడా టై అప్ ఉన్నాం యాక్చువల్లీ. నర్సమంజి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ముంబై నుంచి ఎవ్రీ ఇయర్ 1 మంత్ ఒక 4-5 ఇంటర్న్స్ హూ ఆర్ డూయింగ్ ఫర్ ద ఎంబీఏ వాళ్ళు 1 మంత్ మహితాతో కూర్చొని పనిచేస్తారు. దాంతోపాటు కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ నుంచి వస్తారు. వీఆర్ ఆల్సో ఇన్స్టిట్యూషనల్ పార్ట్ చారిటీ ఎయిడ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా మాతో కూర్చొని వాలంటీరింగ్ వర్క్ చేస్తుంటారు. యూనిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్నాము. ప్లస్ హెచ్ఎస్బీసీ సాఫ్ట్‌వేర్ ఇండియా వాళ్ళ నుంచి మాకు వాలంటీర్స్ వస్తారు. దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ నార్సింగి గవర్నమెంట్ స్కూల్స్ హైదరాబాద్ కావచ్చు, కుల్సుంపుర
గవర్నమెంట్ స్కూల్ హైదరాబాద్ కావచ్చు, వాళ్ళతో కూర్చొని దే ఆర్ ఆల్సో డెవలపింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. టోటల్‌గా ఎన్‌జీఓస్ యాక్టివిటీస్ అనేది ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్‌లో ఇప్పుడు చూసుకుంటే చాలా యాక్టివ్‌గా పెరిగినాయి. సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఎన్‌జీఓస్‌కి టు రీచ్ ద మోర్ అండ్ మోర్ పీపుల్, ఎస్పెషల్లీ వాలంటీర్స్, యంగ్ వాలంటీర్స్. దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టింగ్ టు దట్ ఎన్‌జీఓస్. వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. వర్కింగ్ విత్ ద కమ్యూనిటీ చేస్తున్నారు. హోప్ మేబీ వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఆహ్, తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ చైల్డ్ ఫ్రెండ్లీ తెలంగాణ అవుతుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా అడుగులు వేయటానికి మైతా ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ మేము సస్టైన్ ఇంటర్వెన్షన్స్ ఏమైతే స్టార్ట్ చేస్తామో దాని ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం. నమస్తే. థాంక్ యూ.